మనుషులకు అన్నం ఆహారం, జంతువులకు గడ్డి ఆహారం. కానీ రేవంత్ రెడ్డికి అబద్ధాలే ఆహారం. ఓ సమయం లేదు, సందర్భం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా లక్ష్యం ఒక్కటే: అబద్ధం, అబద్ధం, అబద్ధం. కేసీఆర్ అక్కస్తో తమిళనాడు టూరులో కూడా ఇలాగే తెలంగాణ ఇజ్జత్ తీశాడు. తన పరువును బట్టలిప్పి బజార్ను నిలబెట్టుకున్నాడు. ఇంతటి అవగాహన రాహిత్యం, ఇంతటి అజ్ఞాన సీఎంను ఎన్నుకోవడమే తెలంగాణ ప్రజలు చేసుకున్న కర్మ. ఇంతకీ విషయం ఏంటంటే, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సర్కారీ బడుల్లో చదివే పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని ఓ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రవేశపెట్టారు. అధికారంలోకి వచ్చి రాగానే ఈ గుంపు మేస్త్రి పిల్లలున్న కనికరం లేకుండా దాన్ని నిర్దాక్షిణ్యంగా నిలిపివేశాడు. కానీ అదే తమిళనాడులో ఏం చెప్పాడు? స్టాలిన్ ప్రభుత్వం అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అద్భుతమైన పథకం అంటూ ప్రగల్భాలు పలికాడు. ఇటువంటి పథకం గతంలో ఏ రాష్ట్రంలో లేదని పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. తమిళనాడు ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో కూడా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మొదలు పెడతామంటూ నిస్సిగ్గుగా చెప్పుకొచ్చాడు. ప్రపంచం మొత్తం మీద తెలంగాణ కీర్తి పతాకాన్ని కేసీఆర్ రెపరెపలాడిస్తే, ఆయన స్థానంలో సీఎం అయిన రేవంత్ రాష్ట్రం వెలుపల ప్రతి వేదిక మీద తెలంగాణ ఇజ్జత్ తీసి పారేస్తున్నాడు. పనిలో పనిగా తన పరువును తానే తీసుకుంటున్నాడు. చిన్నారుల ఆరోగ్యమే రక్షణగా, పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా అక్టోబర్ 6, 2023లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పట్టాలెక్కించారు కేసీఆర్. అది తెలంగాణ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. కానీ కేసీఆర్ మీద కక్ష పెంచుకున్న రేవంత్ సీఎం అయిన తరువాత తన మూర్ఖత్వపు ఆలోచనతో పిల్లలని చూడకుండా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని నిలిపివేశాడు. అంతేకాదు, నిన్న చెన్నైలో తమిళనాడు తరహాలోని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెడతామంటూ కొత్తగా గప్పాలు కొట్టాడు. అదేదో ఈ పథకం తమిళనాడు అమలు చేస్తున్న కొత్త స్కీమ్ అన్నట్టు, దాన్ని తాను గుర్తించి తెలంగాణలో మొదటిసారిగా అమలు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ బొక్కబోర్లా పడ్డాడు. ఇలా సిగ్గు లేకుండా మాట్లాడి తన అసమర్థత బయట పెట్టుకోవడమే కాదు, తెలంగాణ గొప్పతనాన్ని మరోసారి కించపరిచాడు. నయా తుగ్లక్గా మారి తన అజ్ఞానాన్ని చాటుకున్నాడు. తన చేతగాని తెలివి తక్కువతనాన్ని ఇలా మాట్లాడి బహిర్గతం చేసుకున్నాడు. Morning breakfast scheme. This is heart-touching scheme where the parents are laborer. They are going to work in the early morning. They could not feed their kids to send to school. The Tamil Nadu government is going to take care of those poorest of the poor students. This is very heart-touching scheme. I wanted to announce here in this dais, Telangana government is going to implement this scheme in next academic year. I am going to take. ప్రభుత్వానికి విజన్ ఉంటే పాలకుడికి ముందు చూపు ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు తెలిసిన సీఎం అయితే అందుకు అనుకూలంగా ప్రభుత్వాన్ని నడుపుతాడు. ప్రాంతీయ అస్తిత్వంపై, సొంత ప్రజలపై గౌరవం ఉంటే ఆ మేరకు పథకాలను అమలు చేస్తాడు. పాలనపై పట్టు రావాలన్నా, ఒక విజన్తో ప్రభుత్వాన్ని నడపాలన్నా ముఖ్యమంత్రికి ప్రజల గోస తెలిసి ఉండాలి. కానీ తెలంగాణ చేసుకున్న దురదృష్టం ఏంటంటే, మన సీఎం రేవంత్ రెడ్డిలో అవి కనిపించవు. అందుకే నిస్సిగ్గుగా తమిళనాడులో బ్రేక్ఫాస్ట్ పథకంపై అబద్ధాలను అద్భుతంగా వండివార్చాడు. సీఎం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్. దిస్ ఈజ్ హార్ట్ టచింగ్ స్కీమ్ where the parents are laborer. They are going to work in the early morning. They could not feed their kids to send to school. The Tamil Nadu government is going to take care of those poorest of the poor students. This is very heart-touching scheme. I wanted to announce here in this dais, Telangana government is going to implement this scheme in next academic year. I am going to take this inspiration from here.
ఈరోజు చాలా సంతోషం, నిజంగా గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలోని 23 లక్షల మంది పిల్లలకి రోజు ఉదయం సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఏదైతే ఇవాళ స్టార్ట్ అయిందో, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 27,147 పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషం. తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా పిల్లలకు పెడదాం. ఎందుకంటే తల్లిదండ్రులకు ముఖ్యంగా ఎక్కడైతే తల్లులు తండ్రులు ఇద్దరు కూడా పనికిపోయే తల్లి తండ్రి ఉంటారో, కాబట్టి అట్లా బిజీగా ఉండే తల్లిదండ్రికి డెఫినెట్ గా వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ ఉంటుంది, అందరికీ ఉపయోగం. రేవంత్ రెడ్డి మొదటి నుంచి అంతే. ఆయనకు తెలంగాణ ఉద్యమంపై గౌరవం లేదు, ప్రజలకు మంచి చేయాలన్న సోయి లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపించాలన్న సంకల్పం లేదు, సంక్షేమంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్న విజన్ ఏ కోసానా కనిపించదు. రేవంత్లో ఉంది కేవలం ధనదాహం, అధికార దాహం, దోచుకోవడం, దాచుకోవడం, సీఎం సీటు కాపాడుకునేందుకు హస్తినకు మూటలు మోయడం. ఇవే తప్ప తెలంగాణ ప్రజల పట్ల ఆయనకు ప్రేమ లేదు. అంది వచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని దండిగా దోచుకోవడమే ఎజెండా. అందుకే అబద్దాల రేవంత్ కు బడి పిల్లలు చెబుతున్న సమాధానం ఒక్కటే. రమాదేవి, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, వెస్ట్ మార్ట్పల్లి. ఇంటి దగ్గర టిఫిన్ తినేసి వచ్చేదా? ఎట్లా తిని రాకపోతుండే, ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు రోజు ఇంకా స్కూల్లో పెడతారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. దేవిక, 7th క్లాస్. పొద్దున్న ఇది వరకు నువ్వు తినేసి వచ్చేదానవా స్కూల్ కు? తినేసి రాకుండా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెట్టింది కదా గవర్నమెంట్, మంచిగా ఉందా? చాలా బాగుంది సార్, ఆనందంగా ఉంది. అంటే మమ్మీకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మమ్మీ పొద్దున లేచి బంగ్లా పనికి వెళ్తుంది, చాలా కష్టం అవుతుంది. చాలా బాగుంది సార్. మా స్కూల్ కి అన్ని చేస్తున్నందుకు కేసీఆర్ సార్ కి నా తరపు నుంచి ధన్యవాదాలు. గద్దెనెక్కి 2 సంవత్సరాలు అవుతున్న రేవంత్ రెడ్డికి ఇప్పటికీ పాలనపై పట్టు రాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకం ఒక్కటీ లేదు. ఇచ్చిన గ్యారంటీలు గాలి కొదిలేశాడు, హామీలను తుంగలో తొక్కాడు, వాగ్దానాలను హుస్సేన్ సాగర్లో ముంచేశాడు. ఇవన్నీ సరే, కనీసం గత ప్రభుత్వం ఏం స్కీమ్లు అమలు చేసిందన్న అవగాహనైనా ఉండాలి కదా. తెలంగాణ ఏర్పడిన తరువాత 10 ఏళ్లలో కేసీఆర్ ఎలాంటి సంక్షేమాన్ని అమలు చేశారు, ఎలాంటి అభివృద్ధి రోడ్ మ్యాప్ను తయారు చేశారన్న స్పృహ ఉండాలి కదా. ఒక రాజకీయ నేతగా, సీఎంగా కనీసం అవగాహన పెంచుకోవాలి. కానీ 2 ఏళ్లు గడుస్తున్నా సీఎం రేవంత్ ఆ పని చేత కావడం లేదు. ఎంతసేపు దేవుళ్ల మీద ఒట్లు, కేసీఆర్ కుటుంబం మీద తిట్లు, కళ్లతో గోళీలాడుతా, లాగులో తొండలు తోల్తా వంటి పిచ్చి మాటలే కానీ 2 ఏళ్లలో నిజానికి రేవంత్ చేసిందేమిటి? ఈ పిల్లలు ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతా ఉన్నారో ఇప్పటికే వాళ్ళకి మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో పెడతా ఉన్నాం. రేపటి నుంచి ఉదయం చక్కటి బ్రేక్ఫాస్ట్ కూడా అక్షయ పాత్ర ద్వారా పిల్లలకు నాణ్యమైన రుచికరమైన బ్రేక్ఫాస్ట్ కూడా. ఇక మీకు తెల్లారు లేచి వండే బాధ తప్పుతుంది, మీరు కొద్దిగా మెల్లగా లేవచ్చు. పిల్లల్ని స్కూళ్లకు పంపి బ్రహ్మాండంగా తర్వాత మీకు ఇష్టం ఉన్నది మీరు వండుకోవచ్చు. పిల్లల్ని అక్కడ చక్కగా స్కూళ్లలో మేమే చూసుకుంటామని చెప్పి కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ఈ రకంగా ఒక మనసుతో ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పేదవారి కష్టమైంది, వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి అని ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ ఒక చాలా మంచి కార్యక్రమాన్ని, సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మానవీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు. ఈ ప్రభుత్వమే మానవీయ కోణంలో పనిచేస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ గారు ఈ రోజు సీఎం బ్రేక్ఫాస్ట్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, ఇది నిజంగా సంక్షేమ రంగంలో పేద పిల్లలకు ఇది ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఈ పథకం దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే గవర్నమెంట్ స్కూళ్లలో ఉండే పిల్లలు, ముఖ్యంగా తల్లిదండ్రులు కొంతమంది కూలీలుగా ఉంటారు, ఉదయాన్నే డ్యూటీకి వెళ్తా ఉంటారు. ఆ పిల్లలు తినకుండా స్కూల్కి వస్తా ఉన్నారు. తినకుండా స్కూల్కి వస్తే కడుపులో ఆకలి అవుతా ఉంటే చదువుకునేది బుర్రకెక్కేటువంటి అవకాశం ఉండదు. ముందు కడుపు నిండితే కదా ఏదైనా బుర్రకెక్కేది. అందుకే ఆ పిల్లలకు మంచి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలి, ఆ పేద పిల్లల కడుపు నింపాలని ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించారు. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కూడా చెప్పుకోక తప్పదు. నిజంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే మొదలు పెట్టబోతా ఉన్నామో
ముఖ్యమంత్రి గారి అల్పాహారం అని, సీఎం గారి బ్రేక్ఫాస్ట్ అని గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా మానవీయ కోణంలో తీసుకున్న కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న పథకాలలో కనిపిస్తూ ఉంటుంది. ఏ పథకాన్ని తీసుకున్నా దాని మానవీయ కోణం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఈ చిన్నారులందరూ మనస్ఫూర్తిగా వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. దాదాపుగా 27,000 స్కూళ్లలో 23 లక్షల మంది పిల్లలకి ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో మమ్మల్ని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక ఆదేశం ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ అనగానే మామూలుగా ఉప్మా పెట్టి వదిలేయడం కాదు, ప్రతిరోజు ఒకటి అనేది మెనూ పెట్టాలి, ఆ విధంగానే ఏర్పాటు చేయండి అని చెప్పినారు. అందరికీ కూడా పౌష్టికాలను అందించడమే కాకుండా ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు రాగి జావ అనేది మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అందరి పిల్లలకి రాగి జావ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. మీ పిల్లలు ఎవరైతే నిజానికి తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన బ్రేక్ఫాస్ట్ స్కీమ్ నేపథ్యం తెలంగాణలోనే ఉంది. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు తమిళనాడు ప్రభుత్వం కాపీ కొట్టింది. ఈ విషయం తమిళనాడు ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ కేసీఆర్ మీద కోపంతో, బీఆర్ఎస్ పై అక్కసుతో తమిళనాడు ప్రభుత్వం స్టార్ట్ చేసిన బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు కేసీఆర్ ఆలోచన పరోక్ష కారణమని ఒప్పుకుంటే ఈగో దెబ్బతింటుందని రేవంత్ తన కురచబుద్ధిని బయట పెట్టుకున్నాడు. ఇలాంటి చిల్లర తత్వాన్ని రేవంత్ గత 2 ఏళ్లుగా ప్రదర్శిస్తూనే ఉన్నాడు. కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు, ప్రత్యర్థిగా బీఆర్ఎస్ మీద అక్కసు ఉండవచ్చు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ గొప్పతనాన్ని ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్నప్పుడైనా గొప్పగా చెప్పాలి కదా. గత ప్రభుత్వాలు అమలు చేసిన మంచి పథకాల గురించి గర్వంగా ప్రకటించాలి కదా. అది ముఖ్యమంత్రిగా కనీస సంస్కారం. ఇదే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇవన్నీ పాటించలేదా? వైఎస్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ గురించి కేసీఆర్ ఎన్ని సందర్భాల్లో, ఎన్నిసార్లు, ఎంత గొప్పగా చెప్పారు. చెప్పడమే కాదు, ప్రజలకు ఉపయోగపడే పథకం కాబట్టి పేరు మార్చే అవకాశం ఉన్నా అలాగే కొనసాగించారు. కానీ చిల్లర మల్లర రేవంత్ కేసీఆర్కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను రద్దు చేశారు. అంతేకాదు, ఈ పథకం గతంలోనే తెలంగాణలో ఉందన్న నిజాన్ని కూడా చెప్పలేదు. రేవంత్ కురచబుద్ధికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? కేసీఆర్ స్ఫూర్తితో ఆయా రాష్ట్రాలు ఎన్నో పథకాలు ప్రారంభించాయి. తెలంగాణ నుంచి ప్రేరణ పొందాయి కాబట్టే ఇప్పుడు ఆయా రాష్ట్రాలు రేవంత్ రెడ్డిని అతిథిగా పిలుస్తున్నాయి. అలాంటి పథకాలను తెలంగాణలో రద్దు చేసి అవే పథకాలు పక్క రాష్ట్రాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనడం అంటే రేవంత్ సిగ్గుతో తలదించుకోవాలి. తెలంగాణలో అమలు చేసిన పథకాలు రద్దు చేయడమే కాకుండా ఇతర రాష్ట్రాలు అమలు చేసిన తరువాత తెలంగాణ అమలు చేస్తామని చెప్పడానికి ఈ గుంపు మేస్త్రికి ఇజ్జతుండాలి. ఇంతకంటే ఇంకేమనగలం మన తెలంగాణ సీఎంను?